నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను తలుచుకొని కన్నీరు పెట్టారు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో రైట్ చాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సత్కారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఏకాంతంలో కన్నీళ్లు పెట్టుకున్నానని, అభిమానులు బాధపడతారని ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షకు గురయ్యారని చెప్పారు. అందరూ కలిసి తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండవచ్చని చెప్పారు. ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా ఎవడు లక్షాధికారి కాదు, పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్మణగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకోండి. కష్టం వచ్చినప్పుడు దిగమిగుకున్నాం, సుఖం వచ్చినప్పుడు ఈరోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజు ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే, ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్కి అర్థమేదో మీరందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు డిమోరల్ అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్ను ఇంత కూడా చెమగిలడిగా. ఈరోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు, ఇదే కిరణ తమ్ముడు సొంతపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే, ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఎప్పుడున్నారు.